Why Team India is not scoring the 200 plus runs in every match? బ్యాటింగ్ స్ట్రాంగ్గా లేదా లేకపోతే స్ట్రాటజీ వర్కౌట్ కాలేదా? అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదని అంటే లాస్ట్ 3 మ్యాచెస్లో ఒకటే ఒక మ్యాచ్ 200 ప్లస్ రన్స్ అనేది స్కోర్ చేసింది ఇండియా. అయితే ఏం జరిగింది, వాట్స్ వెంట్ రాంగ్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్యాటింగ్ స్ట్రాంగ్గా లేదంటే స్ట్రాంగ్గానే ఉంది. పవర్ హిట్టర్స్ ఉన్నారు, యాంకర్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్స్ ఉన్నారు, పవర్ ప్లేని డిస్ట్రక్ట్ చేసే కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. ఎందుకు 200 ప్లస్ స్కోర్ అనేది వస్తలేదని అంటే దానికి 3 రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1 వచ్చేసి ఓవర్ అగ్రెసివ్ బ్యాటింగ్ స్ట్రాటజీ. లాస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో 200 ప్లస్ రన్స్ స్కోర్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాటింగ్ స్ట్రాటజీ. అయితే ఆ మ్యాచ్లో నంబర్ 1 నుంచి నంబర్ 8 పొజిషన్ వరకు ఎవ్రీ బ్యాట్స్మెన్ ఒక స్ట్రాటజీ అనేది ఓన్లీ హిట్టింగ్. అయితే ఒక ఓవర్లో 2 వికెట్లు పడక ముందుకు రన్ రేట్ వచ్చేసి 10 ఉంది, పడ్డాక 8 ఉంది. అంటే ఒక బ్యాట్స్మెన్కి డౌట్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే నీ హిట్టింగ్ చేయాలా లేకపోతే స్ట్రైక్ రొటేట్ చేయాలా. దీనివల్ల బ్యాట్స్మెన్ ఒక మైండ్ సెట్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. రీజన్ వల్లనే మేబీ ఆ మ్యాచ్లో మనం 200 ప్లస్ స్కోర్ అనేది చేయలేకపోయినాం. నంబర్ 2 వచ్చేసి రోల్స్ అండ్ బ్యాటింగ్ పొజిషన్. మనం లాస్ట్ మ్యాచెస్ నుంచి చూస్తూనే ఉన్నాం, ఎవ్రీ మ్యాచ్లో బ్యాటింగ్ అనే పొజిషన్స్ అనేది చేంజ్ అవుతూ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు లాస్ట్ మ్యాచ్లో శివం దుబే 6 డౌన్ వచ్చిండు. అసలు తను ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్ అంటే నంబర్ 4 నంబర్ 5 వచ్చి స్పిన్నర్స్ని డిస్ట్రాక్ట్ చేశాడు. తన స్పిన్ అగైనెస్ట్ ద స్పిన్ 200 ప్లస్ స్ట్రైక్ రేట్ ఉంది. ఫేజెస్కి ఆడతాడు కానీ కొంచెం స్ట్రగుల్ అవుతాడు తను. అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్ని మీరు ఏదో 6 డౌన్ 7 డౌన్ పంపించడం ఇట్స్ నాట్ ఏ గుడ్ మూవ్. నేను అనుకుంటుంది ఆల్రెడీ మనకి ఫినిషర్స్ ఉన్నారు, హార్దిక్ పాండ్యా ఇంకా రింకు సింగ్. అవసరం లేదు శివం దుబేని 6 డౌన్ పంపించడం. పక్కా ఫిక్స్ చేయండి, తన నంబర్ 5 ఆర్ నంబర్ 4లో పంపించండి. బెటర్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది. చూద్దాం మరి ఇది మార్చుకుంటుందా లేదా అనేది. ఇండియా బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇండియాకి ప్లేయర్ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతుంది గౌతమ్ గంభీర్ కోచింగ్లో. ఎందుకంటున్నానంటే వరల్డ్ కప్ కంటే ముందు ఓపెనింగ్ ఎవరా అని అంటే సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ అని ఫిక్స్. కానీ ఒక్క సిరీస్లో సంజు ఫామ్ అనేది అంత బాగాలేదు. ఆ తర్వాత ఇషన్ కిషన్ అనే సూపర్ ఫామ్ ఉండే వరకు తనని రీప్లేస్ చేసిరు. ఇక్కడ ప్లేయర్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది మీరు ఇస్తలేరు. అంటే ఏం మెసేజ్ అని ఇస్తున్నారు అంటే మీరు ప్లేయింగ్ లెవెల్లో ఉండాలంటే ప్రతి ఒక్క మ్యాచ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది మీ నుంచి రావాలి, లేదంటే డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అనేది ఆడాలి మీరు. దానివల్ల టీం యొక్క అట్మాస్ఫియర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మీరు కావాలంటే లైక్ రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో కానీ లేకపోతే రవిశాస్త్రి కోచింగ్లో కానీ వాళ్ళు పర్టిక్యులర్ అనేది పొజిషన్ అనేది ఫిక్స్ అయిపోతుండే వాళ్ళు. అంటే ఓపెనింగ్ వచ్చేసి లైక్ రోహిత్ శర్మ లేకపోతే సుమన్ గిల్, నంబర్ 3 వచ్చేసి విరాట్ కోహ్లీ, నంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్ లేకపోతే సూర్యకుమార్ యాదవ్. అలాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది గౌతమ్ గంభీర్ కోచింగ్లో మిస్ అవుతుంది. ఇది T20 వరల్డ్ కప్ కోసమే కాదు, రాబోయే టెస్ట్ కానీ ఓడిఐ కానీ ఇది చాలా బిగ్ ప్రాబ్లం అవుతుంది ఇండియాకి. మేబీ దాన్ని నోటీస్ చేసి దాన్ని కొంచెం చేంజ్ చేస్తాడని నేను అనుకుంటున్నా. అయితే దానికోసం మీ నుంచి ఒక సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఇలానే మోర్ క్రికెటింగ్ కాంటెంట్ కానీ లేకపోతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది మీకు మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. అయితే మీరు చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఇది కరెక్టా లేకపోతే రాంగ్ అనేది కామెంట్లో జర చెప్పండి, షేర్ చేయండి.